క్లియర్ ఈజ్ కైండ్, అన్‌క్లియర్ ఈజ్ అన్‌కైండ్. ఓకే. ఒక మేనేజర్ ఒక ఎంప్లాయీని ఫైర్ చేయాలి. కానీ నైస్‌గా చెప్పాలి అని ట్రై చేస్తూ ఉన్నాడు. రౌండ్ అబౌట్‌గా మాట్లాడాడు. క్లారిటీ ఇవ్వలేదు. ఎంప్లాయీ కన్‌ఫ్యూజ్ అయ్యాడు. నేను ఇంప్రూవ్ అవ్వాలా? నా జాబ్ సేఫా కాదా అని. సో ఫైనల్‌గా సిట్యుయేషన్ ఏమైపోయింది? మెస్సీ అయిపోయింది. ఎమోషన్స్ హర్ట్ అయ్యాయి. ఎంప్లాయీ రిస్క్‌లో పడింది. ఇస్ ఇట్? అప్పుడు అర్థమైంది నైస్నెస్ క్లారిటీ ఇవ్వదు, కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది అని. డైరెక్ట్ గా, రెస్పెక్ట్ఫుల్ గా, ఎంపథెటిక్ గా ట్రూత్ చెప్పడం, అదే కదా రియల్ కైండ్నెస్ అంటే. అండ్ మీరు ట్రూత్ కి షుగర్ కోట్ చేస్తే ఏమవుతుంది? ప్రాబ్లం డిలే అవుతుంది. అవునా? మీరు క్లియర్ గా చెప్పేస్తే సొల్యూషన్ స్టార్ట్ అవుతుంది. అలాగే పీపుల్ ట్రూత్ ని హ్యాండిల్ చేయగలరు, కానీ కన్ఫ్యూజన్ హ్యాండిల్ చేయలేరు. సో లీడర్షిప్ అంటే ఏంటంటే అందరినీ హ్యాపీగా ఉంచడం అయితే కాదు, కరెక్ట్ గా వాళ్ళని గైడ్ చేయటం అనేది యాక్చువల్ లీడర్షిప్. అండ్ రెస్పెక్ట్ పీపుల్ ఎనఫ్ టు టెల్ దెమ్ ద ట్రూత్. అండ్ డిఎం లీడర్ మీ కమ్యూనికేషన్ పవర్ఫుల్ గా మార్చుకుందాం.